మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిష్యాలయ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది సార్. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేశారు. ఎక్కడైనా బావిలో దూకి చావండి అంటూ ఈ స్థాయిలో కామెంట్లు చేయడం కూడా జరిగింది. అండ్ ఆయన మెడికల్ కాలేజీల మీద కూడా దృష్టి పెట్టి మాట్లాడారు. మెడికల్ కాలేజీలు కొనే వారికి కూడా వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ స్థాయిలో ఎందుకు వీటిపైన ఈయన దృష్టి పెట్టారు? ఎందుకు ఈ స్థాయిలో వార్నింగ్ ఇస్తున్నారు మెడికల్ కాలేజీల విషయంలో? మరి ఎంటైర్ గా నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్ చూస్తే మీకేమనిపించింది? మామూలుగా నిన్న అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ అనే ఒక ప్రోగ్రామ్ ని కూటమి నాయకులు పెట్టారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అక్కడ పాల్గొన్నారు. దాంతో దాన్ని దెబ్బతీయడానికి జగన్ ఒక ప్లాన్ చేశాడు. అదేంటంటే తను ప్రెస్ మీట్ పెట్టాడు. సో జగన్ ప్రెస్ మీట్ లో ప్రధానంగా 2 అంశాల గురించి మాట్లాడాడు. అందులో ఒకటి యూరియా, ఇది ఒకటి 3 అంశాలు అని చెప్పొచ్చు. మొత్తం ఒకటి యూరియా స్ట్రాటజీ, యూరియా ఇది మొత్తం 250 కోట్ల కుంభకోణం జరిగింది అనేది విమర్శించాడు. అట్లాగే మేము రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ తరపున రైతుల ధర్నాలు ఇవి చేస్తుంటే మమ్మల్ని అరెస్టులు చేసి చేస్తున్నారు అనేది ఒకటి మాట్లాడాడు. అట్లాగే సూపర్ 6 సూపర్ 7 అనేది అటర్ ఫ్లాప్ సినిమా, అది ఏమి జరగలేదు అని చెప్పాడు. ఈ సందర్భంగా ఎరువుల కొరత గురించి మాట్లాడుతూ ఇటు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నియోజకవర్గంలో ఆయన కుప్పంలో షార్టేజ్ ఉందనేది ఆ విజువల్స్ కూడా కొన్ని బయటకు వచ్చాయి. సో అది ఉంది. అట్లాగే అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలో కూడా ఉంది. అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి వీళ్ళిద్దరూ వెళ్ళి మీరిద్దరు ఎక్కడైనా బావి చూసుకొని దాంట్లో దూకితే మేలు అన్న తీవ్రమైన కామెంట్ చేశాడు. అది ఇప్పుడు బాగా వైరల్ అయింది. అంటే చంద్రబాబుని బావిలో దూకమన్నాడు జగన్ అన్నది ఫోకస్ అయింది. అతను వార్నింగ్ ఆ స్థాయిలో ఉంది. రెండవ వార్నింగ్ ఏంటంటే మెడికల్ కాలేజ్ ఇష్యూ. నేను దీని మీద సపరేట్గా టాపిక్ కూడా చేశాను. మెడికల్ కాలేజీలు మనకి 1923 నుంచి 2019 వరకు 11 మెడికల్ కాలేజీలు, ఒక పద్మావతి అటానమస్ కాలేజ్ కలుపుకుంటే 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమైందంటే దేశంలో మెడికల్ కాలేజీల కొరత ఉండడం వల్ల కొన్ని పరిణామాలు సంభవిస్తున్నాయి. ఒకటి ఏంటంటే ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలు ఉండడం వల్ల తక్కువ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు తక్కువ ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీల వల్ల అందులో ఫీజులు ఎక్కువ వల్ల కోట్లు ఫీజులు కట్టి బయటకు వచ్చిన వాళ్ళు మళ్ళీ జనాల మీద పడి కోట్లు వసూలు చేస్తున్నారు. అంతే వైద్యం అనేది ఇవాళ కాస్ట్లీ వ్యవహారంగా మారిపోయింది. దీని చుట్టూ మళ్ళీ ఇన్సూరెన్స్ లాబీ రంగంలో దిగింది. ఇవాళ మొత్తంగా సామాన్యుడికి వైద్యం అనే భారం పెద్దగా పడింది. ఇంతకుముందు మనకి వైద్యం అంటే పెద్దగా డబ్బులు ఉంచుకోవాలని అవసరం లేదు, ఏదో మినిమం అయిపోయింది. ఇవాళ చిన్న హాస్పిటల్కి వెళ్ళినా 1-2 లక్షలు అయిపోతుంది, బిల్ అయిపోతుంది. సో కన్సల్టెన్సీ పేరుతోనే వేలు వేసేస్తున్నారు. తర్వాత అవసరం ఉన్నా లేకపోయినా లోపలికి ఐసీయూలో పెట్టుకోవడం, లేకపోతే అవసరం ఉన్నా లేకపోయినా సర్జరీలు చేసేయడం, ఏదో ఒకటి చేయడం అనేది జరుగుతుంది. సో దీన్ని అరికట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఈచ్ డిస్ట్రిక్ట్ ఒక మెడికల్ కాలేజ్ పేరుతో ఆంధ్రప్రదేశ్కి కూడా 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసింది. ఈ 17 మెడికల్ కాలేజీల్లో 5 మెడికల్ కాలేజీని జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని రెడీ చేశారు. అడ్మిషన్లు కూడా మొదలైనాయి. ఇంకొక దాంట్లో అడ్మిషన్ నెక్స్ట్ అంటే 2024లో మొదలవ్వాలి. సో అలాగా ఎవరీ ఇయర్ కొన్ని మెడికల్ కాలేజీని డెవలప్ చేసుకుంటూ 17 మెడికల్ కాలేజీలు అనేవి రెడీ చేయాలనేది కాన్సెప్ట్. ఓకే. సో మామూలుగా మనం ఓవరాల్గా తీసుకుంటే ఇండియాలో టోటల్గా 780 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అందులో 427 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ చేతిలో ఉంటే 352 ప్రైవేట్ చేతిలో ఉన్నాయి. ఇక స్టేట్ల వైడ్ చూసుకుంటే టాప్ 5 రాష్ట్రాలు చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో 86 మెడికల్ కాలేజీలు ఉంటే 45 గవర్నమెంట్ ఉన్నాయి, 41 ప్రైవేట్ ఉన్నాయి. సెకండ్ వచ్చి మహారాష్ట్రలో 80 మెడికల్ కాలేజీలు ఉంటే 42 గవర్నమెంట్ చేతిలో ఉంటే 38 ప్రైవేట్ చేతిలో ఉన్నాయి. తమిళనాడులో చూసుకుంటే 77 గవర్నమెంట్ కాలేజీలు ఉంటే మొత్తం కాలేజీలు ఉంటే 40 గవర్నమెంట్ కాలేజీలు ఉంటే 37 ప్రైవేట్ ఉన్నాయి. అట్లాగే కర్ణాటకలో 73 మొత్తం మెడికల్ కాలేజీలు ఉంటే అందులో 51 ప్రైవేట్ చేతిలో ఉన్నాయి. ఓన్లీ 12 మాత్రమే గవర్నమెంట్ చేతిలో ఉన్నాయన్నమాట. కర్ణాటకలో ఎక్కువ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ ఉన్నాయి. ఇక మన తెలంగాణలో చూసుకుంటే మొత్తం 65 ఉంటే
అందులో 36 గవర్నమెంట్ చేతులు ఉంటే 29 ప్రైవేట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఇప్పుడు ఉన్నది ప్రధానంగా టోటల్గా 38 ఉంటే అందులో 19 గవర్నమెంట్, 19 ప్రైవేటు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసిందంటే 10 గవర్నమెంట్ ఈ శాంక్షన్ అయిన కాలేజీలని ప్రైవేట్ చేయడానికి పీపీపీ పద్ధతిలో, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే పద్ధతిలో ఇవ్వడానికి మొదలుపెట్టింది. మొన్న ఒక 4 కాలేజీలని ఇవ్వడానికి క్యాబినెట్లో తీర్మానం చేశారు. దీని మీద ఇప్పుడు వైసీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. చంద్రబాబు పరిపాలనిస్తున్న 15 ఏళ్లలో ఒక ప్రైవేటు మెడికల్ కాలేజ్ కూడా పెట్టలేదు. ఇప్పుడు ఈ 10 కాలేజీలని ఇవ్వడం అంటే మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల, పిడుగురాళ్ళ, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం ఈ కాలేజీలను ఇచ్చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ కాలేజీలు బేసిక్గా ఏంటంటే ఇవి టీచింగ్ హాస్పిటల్స్ అంటారు. అంటే కాలేజీ ఉంటుంది, దాని అనుబంధంగా హాస్పిటల్ ఉంటుంది. అదే పబ్లిక్ గవర్నమెంట్ దున్నింది అనుకో, ఈ హాస్పిటల్లో కూడా వాళ్ళకి ఐపీ కానీ లేకపోతే ఓపీ కానీ, అంటే అవుట్ పేషెంటు, ఇన్ పేషెంటు, డయాగ్నోసిస్, చిన్న చిన్న వ్యాధులకి అడ్మిషన్లు, మందులు ఇవన్నీ కూడా తక్కువకి లేదా ఫ్రీగా దొరుకుతాయి. కానీ ప్రైవేట్ అయిపోతే వీటన్నిటి కాస్ట్ ఎక్కువైపోతుంది. ఆరోగ్యశ్రీ కూడా ఆల్రెడీ చంద్రబాబు ఇవ్వట్లేదు. కాబట్టి ఇది అయిపోతుంది అనేది జగన్ వెర్షన్. దాని తర్వాత ఏమవుతుందంటే ఈ విద్యార్థులకు కూడా భారం అయిపోతుంది. ఎందుకంటే మేనేజ్మెంట్ కోటాలో సగం మెడికల్ సీట్లు అమ్ముకుంటారు కాబట్టి సెల్ఫ్ ఫైనాన్స్ మెడికల్ కాలేజ్ సీట్లు కూడా ప్రాబ్లం అవుతాయి. దానివల్ల అందుబాటులో ఉండవు. ఇప్పుడైతే 2019 నాటికి ఎంబీబీఎస్ సీట్లు 2360 ఉన్నాయి. మరో 2550 యాడ్ అవుతాయి. 4910 ఎంబీబీఎస్ మెడికల్ సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. ఇవి ఇక్కడ దొరకకపోవడం వల్లనే డబ్బులు వాళ్ళేమో అమెరికా లాంటి దేశాలకు వెళ్తుంటే, డబ్బులు లేని వాళ్ళేమో జార్జియా, అంతకుముందు ఉక్రెయిన్లో వెళ్ళేవాళ్ళు, కొంతమంది ఇరాన్ లాంటి దేశాలకు కూడా ముస్లిం స్టూడెంట్లు వెళ్తున్నారు. మనకే ఇక్కడ ఉంటే ఇక్కడే ప్రొడ్యూస్ చేస్తే తక్కువ ఖర్చు పెట్టుకొని చదువుకొని వస్తే వాళ్ళ గ్రీడ్ కూడా అంత వచ్చే అవకాశం లేదు. కోట్లుగా ఇంత ఖర్చు పెట్టాం కాబట్టి మళ్ళీ అంత సంపాదించాలనేది ఉంటుంది అనేది జగన్ ఆర్గ్యుమెంట్. సో అంతవరకు కూడా బాగానే ఉంది, విమర్శించవచ్చు. ఒక ప్రైవేటైజేషన్ అవుతున్నప్పుడు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి విమర్శించడం తప్పు కాదు. కానీ జగన్ ఏమి భయపెడుతున్నాడంటే, దీన్ని ఎవరైనా మీరు టెండర్ వేసి ఈ కాలేజీ తీసుకుంటే తీసుకోండి, కానీ నేను వస్తే మాత్రం మళ్ళీ నేను వెనక్కి తీసుకుంటా, టెండర్లు క్యాన్సిల్ చేస్తాను, మీ ఇష్టం అంటున్నాడు. దానికి అతను చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మామూలుగా ఒక మెడికల్ కాలేజీకి యావరేజ్లో 50 ఎకరాలు పడుతుంది. ఈ గవర్నమెంటు 100 రూపాయలకి ఎకరాల లెక్కన లీజుకి 67 లీజుకి ఇచ్చేస్తున్నారు. ఇది ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా ఇచ్చేసి, అదే ప్రభుత్వం దగ్గర ఉంటే ఇవన్నీ కూడా కొన్నేళ్ల తర్వాత లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులు ఉంటాయి అనేది అతని ఆర్గ్యుమెంట్. బ్రాడ్గా చూసుకున్నప్పుడు ఈ ఆర్గ్యుమెంట్లో ప్రాబ్లం అయితే లేదు. అంటే ఎప్పుడైనా కూడా విద్య అనేది మనకు మామూలుగా కూడు గూడు గుడ్డ ఇవి మన లివింగ్ నీడ్స్ అనేవి ఇంపార్టెంట్. లివింగ్ నీడ్స్ని ప్రభుత్వం మ్యాక్సిమం ప్రొవైడ్ చేయాలి. రెండవది లైవ్లీహుడ్ నీడ్స్లో ఈ లివింగ్ నీడ్స్ ఫుల్ఫిల్ కావాలంటే ఆరోగ్యం, విద్య, తర్వాత వాళ్ళకి లైవ్లీహుడ్ ఇవన్నీ అవసరం. ఈ ఆరోగ్యం, విద్య అనేది అన్నిటికంటే కీలకమైంది. ఈ రెండు కూడా ప్రైవేటైజ్ అయిపోవడం, వ్యాపారం అయిపోవడం వల్ల ప్రైవేట్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి. వ్యాపారంగా చేసే ప్రైవేటు అంటే కమర్షియలైజేషన్ వేరు, ప్రైవేటైజేషన్ వేరు. ప్రైవేట్లో కూడా కొంతమంది దాతలు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇటు హాస్పిటల్స్ ఉన్నాయి, తక్కువకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంకా 1 రూపీ డాక్టర్లు, 2 రూపాయల డాక్టర్లు, 5 రూపాయల డాక్టర్లు కూడా ఉన్నారు దేశంలో అక్కడక్కడ. అట్లాగే ఎడ్యుకేషన్ కూడా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అయితే కమర్షియలైజేషన్ వేరు. కమర్షియలైజేషన్కి ప్రైవేటైజేషన్కి తేడా కూడా చూడాలి. ఇవన్నీ కూడా కమర్షియలైజ్ అయిపోతాయి. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలు ఎస్టాబ్లిష్మెంట్ దీని మీద వాళ్ళు ఖర్చు పెడతారు, దాని నుంచి వాళ్ళు డబ్బులు లాగడానికి ట్రై చేస్తారు. సో దానివల్ల జగన్ చెప్పే పాయింట్లో లాజిక్ అయితే ఉంది. కానీ దాన్ని డిస్కషన్ చేయకుండా బెదిరించడం, రివర్స్ టెండరింగ్ అనేది గతంలో కూడా జగన్ ఇదే చేశాడు. అది జగన్కి వ్యతిరేకంగా మారిపోయింది. ఎప్పుడైనా కూడా నీ రివెంజ్ మోడ్లోకి జగన్ వెళ్ళినా, చంద్రబాబు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా కూడా అంతిమంగా ప్రజలు ఎఫెక్ట్ అవుతారు. అంటే వాళ్ళు రివెంజ్ తీర్చుకున్నారు, నేను రివెంజ్ అని, ఇది ఒక విసియస్ సర్కిల్ రివెంజ్ అనేది. సో ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మళ్ళీ బెదిరించడం అనేది జగన్కి కరెక్ట్ కాదు. జగన్ ఆర్గ్యూ చేయొచ్చు, దీని మీద ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి తప్ప నేను వస్తే ఇది చేస్తానని బెదిరిస్తే కరెక్ట్ కాదు అది.
అది గతంలో కూడా ఫెయిల్ అయింది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ చంద్రబాబు ప్రభుత్వంలో ఎవరైనా వ్యాపారాలు చేయాలనుకున్నా లేకపోతే పెట్టుబడులు పెట్టాలని మళ్ళీ జగన్ వస్తాడేమో అనేది ఆల్రెడీ భయాలు ఉన్నాయి. మళ్ళీ వెనక్కి తీసుకుంటాడేమో. ఇట్లా చేసుకుంటూ పోతే అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? అవినీతి జరిగితే దాని మీద వేయచ్చు, కానీ నువ్వు ఇస్తే నేను వచ్చి మళ్ళీ వెనక్కి తీసుకుని ఉంటానంటే అంటే ఇటు ప్రభుత్వం చేయక ప్రైవేట్ చేయక అవి ఆగిపోతాయి కదా. కాబట్టి ఈ రెవెన్యూ మోడ్ అనేది జగన్ ఈ హెచ్చరించడం అనేది రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ మంచి జరిగేది అయితే కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.